ప్రభుత్వ సలహాదారుగా ఎన్విఎస్ రెడ్డి, మరో రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా అవకాశం కల్పించారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎవరు దొరకలేరు. అసలు ఎంతమంది సలహాదారులు కావాలి? సరిపోతలేదా? ఆయన ఎవరు ఉండే మన వేం నరేందర్ రెడ్డి సరిపోతలేడా? ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నట్టుంది కదా మీ చుట్టూ. ఎంతమంది సలహాదారులు కావాలి? ఏ సలహాదారుని ఎంతమందిని పెట్టుకుంటే అసలు వాళ్ళ మాటలు మీరు పట్టించుకుంటున్నారా, వింటున్నారా? అసలు ఈయన ఎవరు? ఎన్విఎస్ రెడ్డి మెట్రో ఎండీగా మొన్నటిదాకా పనిచేసిన ఎన్విఎస్ రెడ్డిని ఎప్పుడో ఈయన ఏనాడో రిటైర్ అయిపోయింది, ఈయన ఇప్పుడు కాదు. మరి దేనికి ఇంత ప్రియారిటీ? ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టుకోవాల్సినంత ఏమున్నది ఈయన దగ్గర? మళ్ళీ ఈయనకు ఒక వెహికల్ కథ వ్యవహారం అంటే ఈక్వల్ టు క్యాబినెట్ హోదా అనమాట. వీళ్ళకి ఏం సాధించడానికి తెలంగాణ సొమ్ముని ఈ రకంగా పప్పు బెల్లంలాగా పంచిపెడుతున్నారు. ఒకవైపునేమో మా దగ్గర కోసినా పైసలు లేవని ఒకవైపున చెప్తారు. ఉద్యోగులకు అదే చెప్తారు, నిరుద్యోగులకు అదే చెప్తారు, సంక్షేమ కార్యక్రమాలు అమలు అయితే లేదంటే అదే చెప్తారు, విద్యకు అడిగితే అదే చెప్తారు, వైద్యానికి అడిగితే అదే చెప్తారు, మొత్తం అప్పులపాలైంది, కోసినా ఏం లేదని చెప్తారు. మరి ఇట్లాంటి వాళ్ళని ఎందుకు ఇంకా నియమించుకుంటున్నారు? మెట్రో ఎండీగా ఉన్న ఎన్విఎస్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టారు. మరి మెట్రో ఎండీ స్థానం ఖాళీ అయింది కదా, ఆ స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్ని పెట్టారు. ఆయన మొన్నటిదాకా హెచ్ఎండిఏ కమిషనర్గా ఉండే కదా, ఆయన నియమించడం జరిగింది. పలువురు ఐఏఎస్ల బదిలీలు. హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీగా కొనసాగుతున్న ఎన్విఎస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా అంటే పట్టణ రవాణా శాఖ సలహాదారుడిగా నియమితులైండట. అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్న రవాణా వింగ్కి ఆయన సలహాదారుడట. ఆయన ఈ పదవిలో 2 ఏళ్ల పాటు కొనసాగుతారు. ఎన్విఎస్ రెడ్డి స్థానంలో హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్కు మెట్రో రైల్ ఎండీగా పూర్తిస్థాయి బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సిఎస్కే రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా శిశు సంక్షేమ, సాంఘిక సంక్షేమ శాఖల డైరెక్టర్గా శృతి ఓజాను నియమించారు. ఇంటర్మీడియట్ విద్యా సంచాలకుడు కృష్ణ ఆదిత్యకు సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. హెచ్ఎండిఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ కోటా శ్రీవత్సకు హెచ్ఎండిఏ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక మొత్తం మీరే పెట్టుకోరి, మొత్తం మీ కమ్యూనిటీ మీ వర్గాన్ని తెచ్చి పెట్టుకోరు. ఇక మొత్తం అందరినీ అయిపోతుంది. ఇక తెలంగాణ పేరు కూడా మార్చిపడేయండి. తెలంగాణ పేరు మార్చురి, మీ కాంగ్రెస్ పేరు మార్చురి, ఆ ప్రజాభవన్ కూడా లేకపోతే ఆ క్యాంప్ ఆఫీస్ కూడా తీసేసి రెడ్డి ఆఫీస్ అని పెట్టుకోరి. ఇప్పుడు నేనేమంటున్నానంటే వాళ్ళకి పదవులు ఇవ్వద్దు అన్నది కాదు నేను చెప్తున్న పాయింట్. లేకపోతే ఆ వర్గం మీద కోపమో ఇంకోటని కాదు. ఈ తెలంగాణలో వాళ్ళు మాత్రమే లేరు కదా. పోనీ వీళ్ళేమన్నా పేద రెడ్లని గురించి ఆలోచించేటువంటి వర్గాల ఇవన్నీ కూడా బలిసిన రెడ్లు. వీళ్ళంతా పేద రెడ్ల గురించి ఆలోచించే బ్యాచ్ కాదు ఇది. ఇంత రాష్ట్రంలో ఒకవైపునేమో రాహుల్ గాంధీ 42% అంటుంటాడు, ఆయన రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుంటాడు. మీ నిర్ణయాలు మాత్రం ఇట్లుంటాయి. మళ్ళీ మీరేమంటారు, మేము బీసీలకు 42% రిజర్వేషన్ సర్పంచ్ ఎలక్షన్లలో లోకల్ బాడీస్లో. మళ్ళీ మీరు డ్రామా. మీరు ఇవ్వాల్సిన పోస్ట్ 42% వస్తుందో లేదో రేపు తేలుతుంది, తర్వాత విషయం అది. మీరు మీ చేతిలో ఉండి మీరు ఇవ్వాల్సినటువంటి పోస్టులో కనీసం అవకాశం లేదు కదా. లెక్కలు తీద్దాం. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఉన్నత పోస్టుల్లో ఎంతమంది ఉన్నారో లెక్కలు తీయండి. ఎందుకు మీ సలహాదారులు మిగతా వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటే సలహాలు ఇవ్వరా? 90% పైగా ఉన్న ప్రజల యొక్క ఆలోచన, ఆ ప్రజల యొక్క వ్యవహార శైలి, ఆ ప్రజల యొక్క బాధలు కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిని మీ దగ్గర పెట్టుకుంటే మీకేమన్నా ఒక 4 సలహాలు మంచి సలహాలు వస్తే ప్రజలకి ఏమైనా మంచి చేయొచ్చు. ఎంత ఘోరం ఇది. పెట్టుకోరు ఇక మొత్తం వాళ్ళనే పెట్టుకోరు ఇక.